హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. కీర్తికి తల్లిని కదా నేను, కనీసం నాకైనా ఒక మాట తులసి చెప్పుండాల్సింది అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అమ్మ, మీరు ఎప్పుడు తులసిని అపార్థం చేసుకుంటూనే ఉంటారా? ఈ విషయం మీ అందరికీ తెలిస్తే కీర్తికి అబార్షన్ చేపిస్తారన్న ఒకే ఒక్క కారణంతో తులసి ఈ విషయాన్ని మీ అందరి దగ్గర దాచిపెట్టింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావు సిద్ధు. చూసారా మోయ, ఆ తులసి సిద్ధుని తన కొంగును కట్టేసుకుంది. పెళ్ళం చేసిన తప్పును కూడా ఒప్పనేస్తున్నాడు. అమ్మో, ఆ తులసి మామూలుది కాదు అని కనిష్క అంటూ ఉంటుంది. ఇక సిద్ధు కోపంగా కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటివ్వబోతూ ఉండగా, సిద్ధు ఏం చేస్తున్నావురా నువ్వు అని బసవరాజు అంటూ ఉంటాడు. కొట్టనివ్వండి మావయ్య, సిద్ధుకి చాతనైంది అదే కదా, తన పెళ్ళం కోసం ఎవరినైనా ఎదిరిస్తాడు, అదే కదా మనందరికీ తెలిసింది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. కనిష్క, ఇప్పుడు నాన్న ఆపటం వల్ల నిన్ను కొట్టకుండా వదిలేశాను. ఇంకొకసారి తులసి గురించి తప్పుగా మాట్లాడావనుకో, ఈసారి నా చేతుల్లో చెంపదెబ్బలు తింటావు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. చూసారా మావయ్య, ఈరోజు పెళ్ళం కోసం నన్ను కొట్టాలనుకున్నాడు, రేపటి రోజున మీ అందరినీ ఎదిరిస్తాడు కూడా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. నాన్న, మీరు అనవసరంగా ఈ కనిష్క మాయలో ఉండి కనిష్క చెప్పిందల్లా వింటున్నారు. తులసి నిజంగా చాలా మంచిది, ఈ కుటుంబం బాగుండాలని ఆలోచిస్తుంది, కుటుంబం బాగుండాలన్న ఉద్దేశంతోనే కీర్తి కడుపులో బిడ్డను కాపాడాలనుకుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఇక చెప్పింది చాలు ఆపరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్లు కీర్తికి అబార్షన్ చేయాలని థియేటర్లోకి తీసుకెళ్తారు. ఇక కీర్తి ఏడుస్తూ ఉంటుంది. మేడం, మీరు అబార్షన్ అంటే తట్టుకోలేకపోతున్నారు, మీకు మత్తు ఇస్తాను అని చెప్పి డాక్టర్ కీర్తికి మత్తు ఇస్తారు. ఇక కీర్తి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అలా మత్తులోకి జారుకుంటుంది. పాపం, ఈ అమ్మాయికి అబార్షన్ ఇష్టం లేనట్టుంది, కానీ వాళ్ళ నాన్నగారు బలవంతంగా అబార్షన్ చేపిస్తున్నారు అని డాక్టర్ పక్కన ఉన్న డాక్టర్కి చెప్తూ ఉంటుంది. మన డ్యూటీ మనం చేయాలి కదా అని చెప్పి మరొక డాక్టర్ అంటూ ఉంటుంది. సరే స్టార్ట్ చేద్దాం పట్టండి అని చెప్పి డాక్టర్లు ఇద్దరు మాట్లాడుకొని ఇక కీర్తికి అబార్షన్ చేయబోతూ ఉండగా అప్పుడే ఎవరో డోర్ కొడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎవరో డోర్ కొడుతున్నారు, చూసి వస్తాను అని డాక్టర్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా తులసి ఉంటుంది. మళ్ళీ ఏంటి మేడం మీరు వచ్చారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. డాక్టర్, మీరు కూడా ఒక అమ్మాయి అయి ఉంటారు కదా, మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను, మా వదిన కడుపులో బిడ్డని తీసేయొద్దు డాక్టర్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు ఎలాగైనా సరే అబార్షన్ చేయమంటున్నారు. పాపం ఆ అమ్మాయికి కూడా అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేదు, మీరు కూడా అబార్షన్ చేయొద్దు అంటున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. డాక్టర్, ఆ కడుపులో బిడ్డనే ఇద్దరి జీవితాలను కలపబోతుంది, మీరు కనుక ఇప్పుడు ఆ కడుపులో బిడ్డను తీసేస్తే ఇద్దరు విడిపోతారు డాక్టర్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. తను మా వదిన మా అన్నయ్యకు దూరంగా ఉంటుంది, అందుకే మా వదినకు మరో పెళ్లి చేయాలని మా మామయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మా అన్నయ్య వదిన కలవాలంటే మా వదిన కడుపులో ఉన్న బిడ్డ బ్రతికుండాలి డాక్టర్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అందుకే డాక్టర్ మిమ్మల్ని ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డాక్టర్, మా వదిన కడుపులో బిడ్డ సేఫ్గా ఉండాలి, అబార్షన్ చేయొద్దు డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు బయటికి వెళ్ళి మీ మామయ్య బసవరాజు గారికి ఏం చెప్పాలండి అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. మేడం, నేను చెప్పినట్టు చెప్పండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఏం చెప్పాలో చెప్పండి, తరువాత ఎలాంటి రిస్క్ వచ్చినా కూడా మీరే చూసుకోవాలి అని డాక్టర్ అంటూ ఉంటే, సరే డాక్టర్ అని తులసి డాక్టర్కి ఏదో చెప్తూ ఉంటుంది. సరే మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ నా ఉద్యోగానికి ఎటువంటి ప్రమాదం లేకుండా మీరే చూసుకోవాలి అని డాక్టర్ చెప్తూ ఉంటే, సరే డాక్టర్, అదంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ థియేటర్లో నుంచి బయటకు వెళ్తారు. డాక్టర్, అబార్షన్ పూర్తయిందా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. సక్సెస్ అండి, కడుపులో బిడ్డను తొలగించేశాము, ఇక మీ కూతురుకి మీరు సేఫ్గా పెళ్లి చేసుకోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మా అమ్మాయిని చూడొచ్చా డాక్టర్ అని విశాలాక్షి అంటూ ఉంటుంది. తను ఇప్పుడు మత్తులో ఉంది, కాసేపటి తర్వాత వెళ్ళి చూసుకోండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక విశాలాక్షి జరగాల్సిందంతా జరిగిపోయింది అని చెప్పి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విశ్వ ఇంటికి వస్తాడు. విశ్వని చూసిన జాను కోపంతో, ఒరే విశ్వ, జైసార్ ఎక్కడ్రా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. జైసార్ ఎక్కడా నన్ను అడుగుతున్నావేంటి జాను అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. జైసారు నువ్వు ఆఖరిగా ఒక దగ్గరే మీట్ అయ్యారని పోలీస్ వాళ్ళు మీ నెంబర్లను ట్రేస్ చేసి చెప్పారు విశ్వ, జైసార్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు విశ్వ, జైసార్ని ఎందుకు దాచిపెట్టావో చెప్పు విశ్వ,
అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. జాను, నీకొక నిజం చెప్పాలి అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా కూడా నేను వినను విశ్వ. నాకు జై సార్ కావాలి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. లేదంటే నేనే నిన్ను పోలీసులకు అప్పచెప్తాను అని చెప్పి జాను అంటూ ఉంటే, జై సార్ గురించే ఒక నిజం చెప్తాను విను జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఏంటా నిజం అని జాను అడుగుతూ ఉంటుంది. జై సార్ గురించి నిలదీయాల్సింది నన్ను కాదు జాను, ఆ జైగాడి పిఏ వైకుంఠాన్ని అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. వైకుంఠన్నా ఎందుకు అని జాను అడుగుతూ ఉంటుంది. ఒకరోజు వైకుంఠం నా దగ్గరకు వచ్చి, జాను మేడం జై సార్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. జై సార్ మూర్ఖత్వాన్ని జాను మేడం తట్టుకోలేక జై సార్ని ఎలాగైనా చంపాలనుకున్నారు. అందుకే జై సార్కి మత్తు ఇచ్చి కొండ దగ్గరకు పంపిస్తా అన్నారు. మనం ఇద్దరం కలిసి జై సార్ని లోయలోకి తోసేయమని జాను మేడం చెప్పింది అని చెప్పి వైకుంఠం నాతో చెప్పాడు జాను అని విశ్వ అంటూ ఉంటాడు. అలా ఎలా చెప్తాడు విశ్వ, నేను అసలు వైకుంఠానికి అలా చెప్పలేదు కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఏమో నాకు తెలియదు జాను, వైకుంఠం చెప్పేసరికి అది నిజమే అనుకొని నేను లోయ దగ్గరకు వెళ్ళాను. ఆ రోజు జైసార్ లోయ దగ్గరే నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు జైసార్కి మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. మిగతాదంతా తర్వాత చెప్తాను. నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలంటే ఈ విషయం గురించి ఇప్పుడే వైకుంఠాన్ని నిలదీయి జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. సరే విశ్వ, వైకుంఠాన్ని ఇప్పుడే నిలదీస్తాను అని జాను విశ్వతో చెప్పి వైకుంఠం వైకుంఠం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక వైకుంఠం పలకకపోవడంతో అతను బయటికి వెళ్ళినట్టున్నాడు జాను అని విశ్వ చెప్తూ ఉంటాడు. సరే విశ్వ, నువ్వు ఈ ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళొద్దు, వైకుంఠాన్ని నిలదీస్తాను, వైకుంఠం నుంచి నిజం తెలుసుకుంటాను, జైసార్ ఎక్కడున్నారో అన్ని విషయాలు తెలుసుకొని అప్పుడు ఎవరు జైసార్ కనిపించకపోవడానికి అసలు కారకులో వాళ్ళ అంతు తెలుస్తాను అని జాను అంటూ ఉంటుంది. సరే జాను అని చెప్పి విశ్వ అంటాడు. ఇక అప్పుడే వైకుంఠం బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. జాను, అదిగో వైకుంఠం వస్తున్నాడు, నేను ఆ వైకుంఠానికి కనిపించకుండా చాటుగా దాక్కుంటాను, ఆ వైకుంఠాన్ని గట్టిగా బెదిరిస్తేనే నిజం బయటకు వస్తుంది అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. సరే విశ్వ, నువ్వు చాటుగా దాక్కో అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక జాను గన్ను తీసుకొని వైకుంఠం దగ్గరకు వస్తుంది. వైకుంఠం అక్కడే నుంచో అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఏం చేస్తున్నారు మేడం అని చెప్పి వైకుంఠం అడుగుతూ ఉంటాడు. ఇక జాను 2 అరటి పండ్లు వైకుంఠం తల మీద పెట్టి కదలకుండా నుంచో వైకుంఠం అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి ఎప్పుడు జైసార్ ఇలాంటి ట్రిక్స్ అన్ని నా పైన ప్లే చేస్తారు, ఇప్పుడు మేడం గారు ప్లే చేస్తున్నారు అని వైకుంఠం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏం చేస్తున్నారు మేడం అని చెప్పి వైకుంఠం అడుగుతూ ఉంటాడు. వైకుంఠం కరెక్ట్గా సమాధానం చెప్పు, జైసార్ ఎక్కడా అని జాను అడుగుతూ ఉంటుంది. జైసార్ ఎక్కడా అని నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తాను అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు. వైకుంఠం జైసార్ ఎక్కడున్నారో నీకు తెలుసు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. లేదు మేడం, నిజంగా నాకు తెలీదు అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. మరెవరికి తెలుసు అని వైకుంఠాన్ని జాను నిలదీస్తూ ఉంటుంది. ఆ విశ్వకి తెలుసు మేడం అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. విశ్వకి ఎలా తెలుసు, విశ్వకి తెలుసన్న నిజం నీకెలా తెలుసు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఎలా తెలుసంటే మేడం, ఎలా తెలుసంటే మేడం అని వైకుంఠం కంగారు పడుతూ ఉంటాడు. కంగారు పడింది చాలు, మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే నీ బుర్ర పుచ్చకాయ పేల్చినట్టు పేల్చేయమంటావా అని జాను అడుగుతూ ఉంటుంది. వద్దు మేడం, చెప్పేస్తాను. ఒకరోజు జైసారు విశ్వాని లోయ దగ్గరికి తీసుకురమ్మన్నారు. విశ్వాని లోయ దగ్గరకు తీసుకెళ్ళిన తర్వాత నన్ను కూడా లోయ దగ్గరికి రమ్మన్నారు. నాకు భయం వేసి నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను మేడం అని వైకుంఠం చెప్తూ ఉంటాడు. జైసార్ విశ్వాని లోయ దగ్గరికి ఎందుకు తీసుకురమ్మన్నారు వైకుంఠం అని జాను అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ విశ్వ అంటే జైసార్కి మొదటి నుంచి ఇష్టం లేదు కాబట్టి, మీరు ఆ విశ్వ క్లోజ్గా ఉండటం జైసార్ చూసి తట్టుకోలేకపోతున్నారు కాబట్టి అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు. అదేంటి వైకుంఠం, నేను విశ్వ ఫ్రెండ్స్ కదా, ఆ విషయం జైసార్కి తెలుసు కదా అని జాను అంటూ ఉంటుంది. మీరు జైసార్ని మాత్రమే ప్రేమించాలని కోరుకునే ఒక మూర్ఖత్వపు మనిషి జైసారు. అలాంటి జైసారు విశ్వతో మీరు క్లోజ్గా ఉండటం చూసి తట్టుకోలేకపోయారు మేడం. అందుకే విశ్వాని లోయ దగ్గరకు తీసుకురమ్మన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ విశ్వకే తెలుసు మేడం అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే విశ్వ బయటికి వచ్చి, విన్నావు కదా జాను అని చెప్పి అంటూ ఉంటాడు. విన్నాన్రా, కానీ జైసార్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు అని జాను అంటూ ఉంటుంది. నేను చెప్తాను జాను, నువ్వు ఆ జైకి మాత్రమే సొంతం కావాలని ఆ జై మూర్ఖత్వంగా ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. మరి ఇప్పుడు జైసార్ ఏమైనట్టు విశ్వ అని జాను అడుగుతూ ఉంటుంది. నాకు తెలిసిన వరకు జై ఇక్కడే ఎక్కడో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు. ఆ రోజు జై ఫోన్ని నేనే
పూల చెట్ల కింద పాతి పెట్టాను. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రూమ్‌లో పెట్టింది ఖచ్చితంగా జైసారే అయ్యుంటారు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఆ రోజు బట్టలు దండం మీద ఆరేసింది నువ్వా విశ్వ అని జాను అడుగుతూ ఉంటుంది. నేను నీ బట్టలు ఎందుకు ఆరేస్తాను జాను అని విశ్వ అంటూ ఉంటాడు. అంటే ఆ రోజు బట్టలు ఆరేసింది కూడా జైసారే అనుకుంటా. నేను చీర కట్టుకుంటుంటే తొంగి చూసింది కూడా జైసారే అనుకుంటా. అంటే నా చుట్టూనే ఉండి జైసార్ ఇదంతా చేస్తున్నారా అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. చుట్టూ ఉండి ఇంత కుట్ర పనిన జైసార్ని ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాను. జైసార్ చేస్తున్న తప్పేంటో జైసార్కి తెలిసేలా చేస్తాను అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు జాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే విశ్వ, అన్ని విషయాలు తర్వాత మాట్లాడతాను అని చెప్పి జాను తన రూమ్లోకి వెళ్తుంది. ఇక మరోవైపు కీర్తి స్పృహలోకి వస్తుంది. ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తులసి కీర్తి దగ్గరకు వెళ్ళి వదిన ఏడవకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏడవకుండా ఎలా ఉండను తులసి, నా బిడ్డ చనిపోయింది అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది. ఏడవకండి వదిన, మీ బిడ్డ సేఫ్గా మీ కడుపులోనే ఉంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఏం తులసి, నాకు అబార్షన్ జరగలేదా అని కీర్తి అడుగుతూ ఉంటుంది. నీకు అబార్షన్ జరగలేదు వదిన, మీ కడుపులో బిడ్డ సేఫ్గానే ఉంది. కానీ అందరి దృష్టిలో మీకు అబార్షన్ జరిగినట్టే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు తులసి అని కీర్తి అడుగుతూ ఉంటుంది. డాక్టర్తో మాట్లాడి మీ కడుపులో బిడ్డను కాపాడాను వదిన అని తులసి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ తులసి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. కానీ మామయ్య, అత్తయ్య ఇంకా ఇంట్లో వాళ్ళ అందరి దృష్టిలో మీకు అబార్షన్ అయినట్టే, మీరు కూడా అలానే యాక్టింగ్ చేయండి వదిన అని తులసి అంటూ ఉంటుంది. కానీ ఎన్ని రోజులు ఈ కడుపుని దాస్తాం తులసి అని కీర్తి అడుగుతూ ఉంటుంది. బయటపడ్డ రోజు అప్పుడు చూద్దాంలే, అప్పటి వరకైతే బిడ్డను మనం కాపాడుకుంటే అంతే చాలు వదిన అని తులసి అంటూ ఉంటుంది. తులసి, నీ మంచితనాన్ని నేను ఇన్ని రోజులు అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించు తులసి, నేను ఇప్పుడే మీ అన్నయ్యతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. ఇప్పుడే అన్నయ్యకు ఫోన్ చేస్తాను, మాట్లాడుదురు వదిన అని తులసి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.